కౌరవులు పాండవులకు తగిన రాజ్యాన్ని ఇవ్వకుండా ధృతరాష్ట్రుని ఆధ్వర్యంలో హస్తినాపురాన్ని ఆక్రమించి ఉన్నారు. యుద్ధం తప్పదని తెలిసినా ధర్మరాజు చివరి ప్రయత్నంగా శాంతి దౌత్యానికి శ్రీకృష్ణుణ్ణి పంపిస్తాడు. విస్తృతమైన హస్తినాపురం నగరం రాజసభ వైభవంగా కనిపిస్తుంది. అందులోకి నీలవర్ణమైన కృష్ణుడు, పీతాంబర ధరించిన వాడు నెమ్మదిగా ప్రవేశిస్తాడు. కృష్ణుడు శాంతంగా, ధృతరాష్ట్ర మహారాజా, పాండవులు న్యాయంగా తమ భాగాన్ని కోరుతున్నారు. ఒక గ్రామం ఇచ్చినా సరే వారు శాంతికి సిద్ధమవుతారు. దుర్యోధనుడు ఆగ్రహంగా, మేము నల్లగడ్డెపై సూదికి స్థానం ఇవ్వం, యుద్ధమే సమాధానం. ఈ మాటలతో రాజసభలో ఉద్రిక్తత పెరుగుతుంది. దుర్యోధనుడు కృష్ణుణ్ణి బంధించమని ఆజ్ఞాపిస్తాడు. కృష్ణుడు తేజస్సుతో వెలిగిపోతాడు. ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. వేలమంది చేతులు, తలలు, దేవతలు, బ్రహ్మాండం. కృష్ణుని విశ్వరూపం గంభీర స్వరం. నేను కాలం, సమస్తాన్ని నిర్మించేవాడిని, నాశనం చేయవాడిని. మీరు న్యాయం నాశనం చేస్తే నేను ధర్మాన్ని స్థాపించడానికి రావాల్సిందే. ధృతరాష్ట్రుడు భయంతో కళ్ళు మూస్తాడు. రాజసభ నిశ్శబ్దంగా మారుతుంది. ధృతరాష్ట్రుడు వణుకుతూ, క్షమించు కృష్ణ, నీ ఆత్మస్వరూపాన్ని చూసిన నేను ధన్యుడినయ్యాను. కానీ నా కుమారుడు మారడు. కృష్ణుడు బాధతో వెనక్కి తిరిగి హస్తినాపురం విడిచిపెడతాడు. వెనక నుంచి అంధకారం మొదలవుతుంది. కురుక్షేత్ర యుద్ధానికి నాంది. నక్షత్రాలతో నిండిన ఆకాశం, కృష్ణుని రథం నెమ్మదిగా దూరమవుతూ కనబడుతుంది. బ్యాక్ గ్రౌండ్లో శంఖం మోగుతుంది.